నల్గొండలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? లక్ష్మీదుర్గ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షం అయితే కురిసింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, కొలనుపాక, అదేవిధంగా మోటకొండూరులో 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. నిన్న రాత్రి ఆలేరులో ఉన్నటువంటి బైరన్కుంట తెగిపోవడంతో 11-12 వార్డులో ఉన్నటువంటి పల్లి వార్డులోకి ఇళ్లలోకి అయితే వర్షపు నీరైతే చేరింది. ఆ ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలియా కూడా ఇళ్లలోకి వెళ్ళైతే పరిస్థితిని చక్కదిద్దడం జరిగింది. ఇక ప్రధానంగా మూసి హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో మూసికైతే భారీ వరద ఉధృతి అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మూసి ప్రాజెక్టుకు 6,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. అయితే మూసి ఉధృతంగా ప్రవహించేటటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతి భారీగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ప్రధానంగా భువనగిరి టు చిట్యాల ఉన్నటువంటి రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా భువనగిరి నుంచి చిట్యాల మీదుగా నల్గొండకు వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నందనం చెరువు నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి వెళ్ళేటటువంటి బైక్లపై వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా అక్కడ స్కిడ్ అయిపోయి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం, బీగంలింగం కత్వా, భూదాన్పోచపల్లి, జూలూరు వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ సమీప గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఆలేరు నియోజకవర్గంలోని గొలన్కొండ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆలేరు టు అమ్మనబోలుకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా మూసి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మూసి ఉధృతంగా ప్రవహించిన ప్రతిసారి కూడా లో లెవెల్ బ్రిడ్జి ఏదైతే వలిగొండ మండలం సంఘం కావచ్చు, రుద్రారం చెరువు కావచ్చు, జూలూరు, ఈ పోచంపల్లి మధ్య ఉన్నటువంటి ఈ గ్రామాలకు మధ్య ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాలకైతే రాకపోకలకు వెళ్ళడానికి ఇబ్బంది అయితే కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా నిన్న నార్కట్పల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన నేపథ్యంలో నార్కట్పల్లి నడి సెంటర్లో కూడా జలమయమై అక్కడ ఉన్నటువంటి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మూసికి 6,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో ప్రస్తుతం మూసి ప్రాజెక్టు యొక్క 3 గేట్లను ఎత్తి 4,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసి దిగువ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. మరొక ప్రధానంగా గడిచిన కొద్ది రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భువనగిరి టు నల్గొండ వెళ్ళేటటువంటి రహదారి అయితే పూర్తిగా గుంతలమయం మారింది. నల్గొండ నుంచి భువనగిరికి వెళ్ళాలంటే కూడా వాహనదారులు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఫీట్ లోపు గుంతలు చేరుతున్న నేపథ్యంలో ఏదైతే వలిగొండ దాటిన తర్వాత నాతాలగూడ వద్ద భారీగా గుంతలు ఏర్పడడం, అదంతో అక్కడ వాహనదారులు పడిపోతూ తీవ్ర గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాలకైతే రాకపోకలకు అంతరాయం కలుగుతా ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవి.